చేయాలి అంటూ, అలాగే ఇటు ఆర్టీసీని ప్రభుత్వంలో మర్జ్ చేయాలి, ప్రభుత్వంలో మర్జ్ ఎప్పుడు చేస్తున్నారు, దానికి సంబంధించిన డేట్స్ని కూడా డిక్లేర్ చేయాలి, ఆఫర్ లెటర్స్ని అందరికీ అందించాలి అంటూ ప్రధానంగా ఆర్టీసీకి సంబంధించిన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కార్మికులు మన గతంలో చూస్తే 2019లో కూడా 52 రోజుల సమ్మెని కొనసాగించారు. ఆ 52 రోజుల సమయంలో ఆ సమ్మెలో 30 మంది కార్మికులు చనిపోయారు. 30 మందిలో 5గురు బలవన్ మరణానికే పాల్పడ్డారు. మొత్తం మీద కొంత హై టెన్షన్ వాతావరణం అయితే ఇటు వరంగల్లో నెలకొనుంది. మరోపక్కన ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకర్ గౌడ్ అంత్యక్రియలు అటెండ్ అవ్వడానికి, ఆయన హాజరవ్వడానికి బయలుదేరారు. మరి కాసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు. ఇటు జేఏసీ నాయకులు కూడా మరి అక్కడికి చేరుకుంటారా? స్థానికంగా ఉన్న ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు సంతాపాన్ని తెలియపరుస్తున్నారు. వాళ్ళు కూడా ఇటు నర్సంపేట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న నాయకులందరూ కూడా శంకర్ గౌడ్ గ్రామానికి మరి కాసేపట్లో చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది. క్షణికావేశంలో అలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారు శంకర్ గౌడ్. ఖచ్చితంగా తన ఫ్యామిలీకి మేమంతా అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మొత్తం మీద కార్మికుల డిమాండ్లు, కార్మికులు చేస్తున్న సమ్మె, అలాగే కార్మికులు కోల్పోతున్న ప్రాణాలపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే తెలంగాణ సీఎంఓ నుంచి అఫీషియల్గా దీనికి సంబంధించి ఒక ట్వీట్ని చేశారు. ఆ ట్వీట్ని కూడా ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు సీఎం అఫీషియల్ హ్యాండిల్ అని చెప్పొచ్చు. ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ బలవన్ మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ప్రార్థించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దుఃఖ సాగరంలో ముంచిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. సో మొత్తం మీద తెలంగాణ సీఎం అఫీషియల్ హ్యాండిల్లో కూడా ఒక ట్వీట్ని పెట్టారు. ఆ పోస్ట్లో చాలా క్లియర్గా ఇటు సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఆర్టీసీకి సంబంధించిన కార్మికులతో ఖచ్చితంగా చర్చలను జరుపుతాము, చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఇటు మంత్రుల కమిటీ, ఇటు డిప్యూటీ సీఎంతో ఖచ్చితంగా జేఏసీ నాయకులతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం, చిత్తశుద్ధితో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ మొత్తానికైతే తెలంగాణ సీఎం పోస్టు, ఇటు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన పోస్ట్ ఉంది. అలాగే మరోపక్కన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఆర్టీసీకి సంబంధించిన సమ్మె, వాటి పట్ల ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ విధంగా సానుకూలంగా వారి పట్ల ఉందో, ఆ సమస్యలన్నిటిని కూడా మంత్రివర్గ ఉపసంఘంగా ఉన్నటువంటి రిసోర్స్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి పిలిచి మాట్లాడాలనే ఆలోచన చర్చ జరిగే సందర్భంలోనే మరి వరంగల్ నర్సంపేటలో జరిగిన సంఘటన కానీ, ఇంకా ఇతరత్ర కొంత అటువంటి పరిస్థితి దృష్ట్యా మంత్రివర్గం పూర్తి స్థాయిలో కన్సర్న్ ఉంది. ఎవరు కూడా ఆర్టీసీకి సంబంధించి ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2014 నుంచి 23 దాకా ఉన్న పరిస్థితి ఈరోజు 2023 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ సంక్షేమం కొరకు తీసుకున్న నిర్ణయాలు. ఎప్పుడు కూడా ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఆర్టీసీకి సంబంధించి అన్ని రకాలుగా పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తూ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అన్ని అంశాల లోపల సానుకూలంగా ఉంది. కొత్త క్యాబినెట్ స్థాయిలో డిస్కషన్ జరగాల్సినటువంటి 3 అంశాలు ఉన్నాయని, పిఆర్సీ కావచ్చు, లేదా విలీనం కావచ్చు, గుర్తింపు సంఘాలది అనేటువంటిది, దానికి సంబంధించిన అంశం కూడా ఆఫీసర్స్ కమిటీ ద్వారా చెప్పడం జరిగింది. కానీ సరే, కారణాలు ఏవైనా వాళ్ళు ఆఫీసర్స్ కమిటీ చర్చ చేసి 4 వారాలు జీవోలు ఇచ్చిన తర్వాత కూడా ఈ కార్యక్రమం జరిగింది. సో ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచార మంత్రులందరం కూడా
ఈరోజు ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి ఎటువంటి తొందరపాటు ఆలోచన చేయకండి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీ పట్ల సానుకూలంగా ఉంది. అన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయం లోపల మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే రేపు ఎల్లుండి ఎప్పుడో కూర్చొని మీకు సంబంధించిన అన్ని అంశాలను వింటుందనే మాట మనం చేస్తూ, మీ అందరూ కూడా తెలుసు, కొంత పత్రికల ద్వారా సమాజానికి చెప్పడం కొరకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అటు మహాలక్ష్మి పథకాన్ని ఇవ్వడమే కాక 2013 పిఆర్సీ పెండింగ్ బకాయిలు 280 కోట్లు ఇచ్చినాం. 2017 పిఆర్సీని ఇవ్వడంతో పాటుగా కారుణ్య నియామకాలు కావచ్చు లేదా డిస్మిస్డ్ ఉద్యోగాలకు సంబంధించి